యాక్షన్ అవసరం లేదు కానీ తీసుకుంటే ఏం పెద్ద నష్టం కూడా ఏం లేదు కదా. అంత ఘర్షణ కూడా హ్యాండిల్ చేయాల్సిన తీసుకోవాలి తీసుకుంటే కండోల్ పడితే ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు వేగంగా జరుగుతూ ఉన్నాయి. రైతుల పంట అంతా కూడా చేతికొచ్చి మార్కెట్లో అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రస్తుతం కొనుగోలు చేయాల్సినటువంటి CCI వివిధ కుంటి సాకులతోటి మార్కెట్లో కొనుగోలు చేయకుండా రైతుల్ని తిరిగి పంపుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కన్నా 1000-2000 తక్కువకి కొనుగోలు చేస్తున్న స్థితి ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఏవైతే గుర్తించబడ్డటువంటి CCI కొనుగోలు సెంటర్లలో ఈరోజు పత్తి దందా అనేటువంటిది కొనసాగుతూ ఉంది. మధ్య దళారులు గ్రామాల్లో సేకరించినటువంటి పత్తిని ఈరోజు రైతుల పేరుతోటి CCI సెంటర్లలో కొనుగోలు చేస్తూ రైతులని తీవ్రంగా మోసం చేసిన పరిస్థితి ఉంది. రైతులు ప్రత్యక్షంగా CCI గుర్తించినటువంటి పత్తి మిల్లులో కనుక తీసుకెళ్తే మాత్రం వివిధ కుంటి సాకులతోటి లేదా డబ్బులు తీసుకొని ఈరోజు తేమ శాతాన్ని కానీ లేదా వేబిజ్ దగ్గర కానీ అనేక రకాల తూకంలో కూడా తేడాలతోటి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రైతు